కర్నూలులో హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే ఘనంగా నిర్వహించారు. ఇక మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. హైదరాబాద్ అపోలో హాస్పిటల్కు చెందిన డాక్టర్ ప్రతాపచంద్ర రాథోడ్కు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవుట్ స్టాండింగ్ పర్సన్ ఆఫ్ ఇయర్ అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ యువత ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కోరారు. ముఖ్యంగా మంచి ఆహారపు అలవాట్లతో పాటు మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు. అమ్మాయిలు అబ్బాయిలు మళ్ళీ అంత హార్ట్గా అంత ఇంపార్టెన్స్ ఉంటే మరి ఎందుకు ఈ తాగుడుకి అలవాటు పడతారు, ఎందుకు ఈ సిగరెట్లు తాగుతారు? అమ్మాయి హార్ట్ బాగుండాలి, అబ్బాయి హార్ట్ బాగుండాలి, రెండు హార్ట్లు బాగుండాలి. వాళ్ళ సింబల్ లవ్రా హార్ట్లోనే ఉంటుంది. ఇంత ప్రాముఖ్యత ఉంటే వాళ్ళ లైఫ్ని తీర్చిదిద్దేది హార్ట్ అని ఉంటే మళ్ళీ ఆ హార్ట్ని ఎందుకు చెడుకుంటారో నాకు తెలియదు. మనం ఈవెన్ ఇఫ్ యూ కీప్ ఇట్ గుడ్ హ్యాబిట్స్, ఇఫ్ యూ మెయింటైన్ గుడ్ హ్యాబిట్స్, ది హార్ట్ సమ్టైమ్స్ బికాజ్ ఆఫ్ ది ఎల్డర్స్ జీన్స్ దాని నుంచి కొద్దిగా దెబ్బతినేదానికి ఉంటాయి. హెల్త్లో కొద్దిగా ఫోర్ ఫాదర్స్ వాళ్ళకు వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి మనకు కూడా సంక్రమిస్తూ ఉంటాయి. అవి కాక మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి రోగాలు ఎందుకు తీసుకుంటారని చెప్తూనే ఉంటాను. చెప్తుంటే టెక్నాలజీ హాజ్ బీన్ డెవలప్డ్ సో మచ్. చాలా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. ఇప్పుడు పిన్నోల్స్ ఆపరేషన్ ప్రభుత్వం అంతా వస్తారు, పిన్నోల్స్ చేసేస్తారు, లేకపోతే కేబుల్ మాదిరి ఒక వైర్ చేసి పంపిస్తుంటారు. సో పాల్పిటేషన్ అనేది పెద్ద జబ్బు కాదు, ఏమి కాదు, కానీ హార్ట్ బీట్ విల్ ఇంక్రీజ్ అన్ఇమాజినబుల్ వే. ఇట్లే జనాభా పెరుగుతూ ఉందంటే మన హెల్త్ కండిషన్స్లో చూసుకుంటూ పోవాలి. ఇది ఒక పక్క పోతూ ఉంది. ఇంకా అన్యం పుణ్యం ఎరగని యంగ్స్టర్స్ రాత్రి చనిపోతున్నారు, హార్ట్ అటాక్స్. ఇది ఇంపార్టెంట్. ఎందుకు చనిపోతున్నారు అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఒక రీజన్ వచ్చి మళ్ళీ వాళ్ళ వీళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారు, జిమ్కి పోతుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, అన్నీ చేసుకుంటుంటారు. కొన్ని చోట్ల ఏమో కోవిడ్ వచ్చింది, ముందుకు పోయినాను. కోవిడ్ రాకముందు కూడా చనిపోయేవాళ్ళు, కోవిడ్ వచ్చినాక కూడా ఎక్కువైంది నంబర్లు. సో ఎస్పెషల్లీ 30 to 40 years ఉండేవాళ్ళు దే ఆర్ డైయింగ్ ఇన్ హార్ట్ అటాక్స్. రీజన్స్ హ్యాస్ టు బి నోన్ ఎవ్రీబడి సొసైటీ. దానికి ఏమీ చేయాలనేది ఒకటేమో బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకుంటూ ముందుకు పోవాలి. ఇంకేమైనా ప్రికాషన్స్ తీసుకోవాలి. చాలా ఇబ్బందులు ఉన్నాయి వాస్తవంగా. ఎందుకంటే మీకు తెలియదు ఏం లేదు, ప్రతిరోజు ప్రెజర్సే, ప్రతిరోజు టెన్షన్సే. లైఫ్ వేరు తగ్గిపోయింది. అప్పట్లో 100 ఏళ్ళు జీవించేవాళ్ళు, ఇప్పుడు 60, 65, 70 అంటే గగనం అయిపోతా ఉంది. అంటే కేవలం ప్రెజర్స్. ఆ ప్రెజర్స్ ఏ జబ్బులు వస్తున్నాయో అర్థం కావట్లేదు. దాదాపు 50%, 40 to 50% హార్ట్ అటాక్ నుంచి చనిపోతా ఉన్నాం. ఎంతో మంది చూశారు. గతంలో కూడా ఎమ్మెల్యేలు అయితేనేమి, మినిస్టర్ అయితేనేమి, ఎంత పెద్ద హోదాలన్నా కూడా జిమ్ చేస్తే మంచిగా, జిమ్ కొంచెం ఎక్కువైనా కూడా హార్ట్ ఊడిపోతా ఉంది. అంటే దాన్ని దగ్గర చేయాలని చెప్పేసి, అంటే ఎంత హై ప్రెజర్లోకి వెళ్ళిపోయిందో మనిషి యొక్క జీవన శైలి అనేది మీరు ఒకసారి ఊహించుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు ఎవరి బాడీకి అనుకూలంగా వాళ్ళు ప్రతిరోజు వ్యాయామాన్ని జీవితంలో ఒక భాగంగా మలుచుకొని ప్రతిరోజు నిత్యవృత్తంలో భాగంగా ఖచ్చితంగా ఈ వ్యాయామం చేస్తూ అన్ని రకాల మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన జీవన శైలిని మార్చుకుంటూ వయసును కూడా పెంపొందించుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అంతేగాక ఈ వరల్డ్ ఈ హార్ట్ డే సందర్భంగా ఇక్కడికి వచ్చి చెప్పేది కాక మనం కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి 10 మందిని మనకు బాధ్యతగా బయటకు వెళ్ళిన తర్వాత మనకున్నటువంటి పరిధిలో మనం ఈ హార్ట్ గురించి అయితేనేమి, ఆరోగ్యం గురించి అయితేనేమి ప్రతి ఒక్కరికి మనం సూచనలు ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తాము. ఎందుకంటే భవానీ సార్ చెప్తే, ఇందాక పవన్ ప్రసాద్ సార్ ఆ ఏబిసిడి అని చెప్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి మీరు చెప్పినటువంటి ఆ స్లోగాన్ నేను కూడా నా పరిధిలో చాలా మంది తెలియజేస్తాను. కాబట్టి మీరందరూ హార్ట్ గురించే కాదు, జీవన శైలి గురించి ప్రతి ఒక్కరు 10 మందికి తెలియజేసి వారి యొక్క ఆరోగ్యంలో మీరు భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. And also members of the press. So it is a great occasion. So when నేను ఇక్కడికి 97లో రావడం జరిగింది. సిఎంసి వేలూరు డిఎం కార్డియాలజీ చేసిన తర్వాత సారు ప్రతాప్ సి రథ్ గారు సీనియర్ 87లో ఆయన కంప్లీట్ చేశాను. నేను 95 to 97 తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. సో సాయి ప్రసాద్ గారు కలెక్టర్ 2003లో ఉన్నప్పుడు ఆయనతో
డిపార్ట్మెంట్ డెవలప్ చేసుకోవడము, తర్వాత ఒక ఫౌండేషన్ ఒకటి పెట్టాలని ప్రజల్లో కొంత అవగాహన కల్పించాలనే డిస్ట్రిక్ట్ లెవెల్లో వీ హ్యావ్ మేడ్ ఏ కర్నూలు హార్ట్ ఫౌండేషన్ విత్ పబ్లిక్ అవేర్నెస్ కోసము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. బీయింగ్ ఏ ఫౌండర్ సెక్రటరీ అండ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇస్ ద ప్రెసిడెంట్, సబ్సిక్వెంట్ కలెక్టర్స్ కూడా ప్రెసిడెంట్స్ ఆఫ్ దిస్ ఫౌండేషన్. ఈరోజు డాక్టర్ సిరి గారు ఇస్ అవర్ ఓన్ డాక్టర్ హెస్ బికమ్ ది district collector. We are very proud of that. But only thing is because of the preoccupied schedule, because Prime Minister is coming on 16th October, so for this there is a protocol officer has come and she is busy. She said she has conveyed the regards. And ఈ ఫౌండేషన్ మనము ఈ హెల్త్ క్లబ్ల మనము ఇచ్చేయడము ముఖ్యంగా ప్రధాన కారకులు శ్రీ టీజీ వెంకటేష్ గారు 2002లో మనం స్టార్ట్ చేసిన తర్వాత 2011లో సార్ను అప్రోచ్ కావడం జరిగింది. మినిస్టర్గా ఉన్నారు. సో వీ అప్రోచ్ అండ్ మీనా ముఖేష్ కుమార్ మీనా గారు మనకు 2 acres ల్యాండ్ పుల్లారెడ్డి కాలేజీ దగ్గర ఇవ్వడం జరిగింది. దానికి అనుసంధానంగా సార్ను మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో 5 kilometers అదంతా కూడా 5 kilometers అవేగా ఉంది. నా కాన్స్టిట్యూన్స్లో నాకు చూపించండి, నేను 56 లక్షలతో ఈ బిల్డింగ్ కట్టిస్తానని సార్ ఒప్పుకోవడము. ఇమ్మీడియట్గా 2011లో మనము ఫస్ట్ టైం పతంజలి యోగా హాల్ స్టార్టెడ్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీ టీజీ వెంకటేష్. సో